అందరికీ గుడ్ మార్నింగ్ మెకానిక్ సోదరులకు. అందరు బాగున్నారా? ఇవాళ నీకు ఒక 15 రింగులు సెట్ చేయడం ప్లస్ ఈ రింగులు ఎలా వేయాలి అనేది చెప్తున్నా. 3 రింగ్స్ వచ్చేసి ఆయిల్ రింగ్స్, కాంప్రెషర్ రింగులు, మొత్తం 5 రింగులు. ఈ 5 రింగులు ఉంటాయి పిస్టిన్కు. ఇవి వేయడం ఎలానో చూపిస్తా. పొజిషన్ ఉందా, ఈ కటింగ్ పొజిషన్ నమస్కార్ అనే ఇట్లా ఈ పొజిషన్లో మనం ఈ రింగుని వేసుకోవాలి. ఎప్పుడైనా నమస్కార్ పొజిషన్లో రింగుని వేసి తర్వాత ఇదే పొజిషన్, ఈ రింగ్ ఉన్న పొజిషన్లో ఇంకో ఆయిల్ రింగ్ వేసేయాలి. ఇలా దానికి కరెక్ట్ వచ్చేటట్టు వైట్, దానికి ఆపోజిట్ ఇంకో ఆయిల్ రింగ్, ఇంకో ఆయిల్ రింగ్ ఆపోజిట్ వేయాలి. ఇది ఆయిల్ రింగ్స్. ఈ ఆయిల్ రింగ్స్ పెట్టే విధానం ఇది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ 2 రింగ్స్ ఉన్నాయి. ఇందులో ఒకటి స్టీల్ రింగ్, ఒకటి మెటల్ రింగ్ బ్లాక్. ఈ 2 రింగులు తేడా ఎందుకు ఉన్నాయంటే, ఈ బ్లాక్ రింగ్ ఎప్పుడైనా పిస్టిన్ సెకండ్ పొజిషన్లో వస్తుంది, ఈ పొజిషన్లో వస్తుంది. ఇది మీద వేసుకోవచ్చు, కానీ వేసుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ వచ్చే పవరు ఫ్యూయల్ బర్న్ అయ్యే వేడికి ఈ రింగు తట్టుకోదు కాబట్టి కిందేస్తాం. ఈ స్టీల్ మెటల్ తట్టుకుంటుంది కాబట్టి పైన వేస్తాం. ఈ రింగులకు ఏంటంటే ఇలా ఇవ్వడం ఈ బండే కాదు, టోటల్ 2 వీలర్లో అయినా దేనిలోనైనా ఈ బ్లాక్ రింగు ప్లస్ స్టీల్ రింగు కంపల్సరీ ఉంటాయి. 2 స్టీల్ రింగులు కూడా కొన్నిటికి వస్తాయి. 2 స్ట్రోక్ అయినా 4 స్ట్రోక్ అయినా ఈ బ్లాక్ రింగ్ అనేది కింద వేయాలి. ఎప్పుడైనా మీద వేస్తే తొందరగా అరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఈ స్టీల్ రింగును పైన వేస్తారు. ఇది ఎలా వేయడం అంటే, ఈ 2 ఆపోజిట్ వేసినాక ఇంకోటి ఈ రెండింటికి మధ్యలో ఆపోజిట్ రింగు పెట్టే విధానం కూడా ఇట్లా వేసుకోవాలి. ఇలా పెట్టి మనం అంటే అట్లా పెట్టినా వేరే విధంగా పడుతుంది, కానీ అది కరెక్ట్ ఉండదు. ఒక్కొక్కసారి రింగు ఇరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇలా పెట్టడం వల్ల పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఈ పొజిషన్ ఆయిల్ రింగ్ ఈ పొజిషన్ ఉంది కాబట్టి దానికి ఆపోజిట్ ఇది బ్లాక్ రింగ్. నెక్స్ట్ స్టీల్ రింగ్ పెట్టే విధానం ఇది. ఇలా పెట్టుకోవడం రింగు డ్యామేజ్ కాదు. కొందరు ఏం చేస్తారంటే ఇట్లా వెడల్ పని పెడతారు. అట్లా కొందరికి కొత్త వాళ్ళు పెడితే ఇరిగే అవకాశం ఉంటుంది, బెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా పెట్టుకోండి. ఇది ఇటు ఆపోజిట్, ఇది ఇటు ఆపోజిట్. దట్స్ ఆల్. పిస్టిన్, ఇంటేక్, ఎగ్జాస్ట్, ఇంటేక్ ఇది తీసుకునేది, వదిలిపెట్టేది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.